బిగ్ బాస్ చూసారా? చూస్తున్నానండి. ఎలా అనిపించింది నిన్న? నిన్న పర్లేదండి, కొంచెం మొన్నటి మీద కానీ నేను కొంచెం బాగుండింది. మొన్న మరీ వరుసగా గొడవలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెం సర్దుమణిగారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఎవరు ఇది వాళ్ళు ఇది ఎక్కువైపోతున్నారు. కానీ నలుగురు మాత్రం ఒకేలాగా ఉండగలుగుతున్నారు. వాళ్ళే సోమశెట్టి గారు, తనుజ గారు, బర్ని గారు, పోయింది ఆర్మీ కళ్యాణ్ గారు. సో ఈ నలుగురు ఒకలా ఉండగలుగుతున్నారు అనమాట. నిజంగా అది చాలా గ్రేట్ పాయింట్ అనమాట. ఈ నలుగురు ఒకలాగా ఉండగలిగినప్పుడు ఈ సంజన గారు, ఇమ్మానుల్ గారు, మన డిమోన్ పవన్ మాత్రం ఎందుకు ఉండకపోతారు నాకు అర్థం కావట్లేదు. ఉండేది ముగ్గురు మంచోళ్ళు, చాలా మంచి మనసున్న వాళ్ళు. అసలు ఏ స్వార్థం లేని ఒక డిమోను. స్వార్థం ఉండదు నిజంగా అబ్బాయికి. అలాంటి పర్సన్ సంజన గారు కూడా సేమ్ ఇటో అబ్బా, అంతేం ఉండదు ఆమెకి. ఆమె కూడా చాలా మంచి వ్యక్తి. ఇంక ఇమ్మానుల్ గారు అని తెలిసిందే మీకు, సెల్ఫిష్గా ఆడుతుంటారు కానీ మంచి వ్యక్తి ఆయన కూడాను. ఇలాంటి ముగ్గురికి గొడవలు వస్తున్నాయి పిచ్చోళ్ళలాగా. అంటే మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే సంజన గారికి అర్థం కావట్లేదు చెప్పే విషయం. అవతల వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తున్నా కూడా ఇంక సపోర్ట్ చేయట్లేదు అనుకొని డిమోన్ పవన్ కానీ వాళ్ళ దగ్గర ఇదైపోతుంది. డిమోన్ పవన్ చాలా ఇదిగా చూస్తున్నాడు. అక్క ఉండాలి టాప్ 5లో అని చెప్పేసి. ఎంతసేపు ఆమె బర్నీ గారి దగ్గర పోయి కూర్చుంటుంది. ఆడు ఉండొద్దు, ఇలాంటి వాళ్ళతో ఉండొద్దు, మనతో ఉండాలని మనోడి కోరిక. ఇది ఇంకా అర్థం కావట్లేదు అనమాట. ఇది ఇంకా ఆమె కొంచెం అర్థం అయితే బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇంకా పనుకునే టైంకి మళ్ళీ అర్థం అవుద్ది, పోయి మాట్లాడితే స్ట్రైక్ అవుతుంది అని ఉంటుంది. సరే ఎనీవే మొత్తానికి అయితే బాగానే ఆడుతున్నారు. గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ సంజన గారు కాదండి, ఓటింగ్ పరంగా తనుజ గారి లీడ్లో ఉన్నారు చూశాను. లీస్ట్లో ఉన్నది ఎవరు అంటే ఇమ్మానుల్ గారు ఉన్నారు, సోమశెట్టి గారు ఉన్నారు. ఎందుకు అర్థం కావట్లా ఇమ్మానుల్ గారు ఎందుకు లీస్ట్లో ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గేమ్ ఆడిన పర్సన్ని లీస్ట్లో ఎందుకు నెట్టేస్తున్నారు జనాలు నాకు అర్థం కావట్లేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే కొంచెం నేను ఒక చిన్న మాట చెప్తాను, తప్పుగా అనుకోమాకండి. ఎండింగ్కి వచ్చేసి బిగ్ బాస్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకరి ఫ్యాన్ అయినప్పుడు నేను వాళ్ళ వీడియోలో చూస్తుంటే వాళ్ళే నాకు మంచి అనిపిస్తారు. అర్థమవుతుందా? అలా కాకుండా మీకేం చెప్తానంటే ఒకసారి డిమోన్ పవన్ వీడియోలు చూడండి, వాళ్ళ పేజెస్ ఉంటాయి, వాళ్ళ వీడియోలు చూడండి. ఎవరి పేజీలు వాళ్ళు ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి. ఎవరు ప్లస్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఎంతసేపు మనం పట్టుకున్న వాళ్ళు వాళ్ళే కరెక్ట్ అని కాకుండా అందరి పేజెస్లోకి వెళ్ళి చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఓటేసే టయానికి ఎవరు కరెక్ట్గా ఆడారు, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు మంచితనం అనేది బయటపడాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేజీలోకి వెళ్ళి వాళ్ళని చూడాల్సింది. ఎందుకంటే మనం చూసే వ్యూ కూడా చాలా వరకు వేరేగా ఉండొచ్చు, బిగ్ బాస్ చూపించేది కూడా వేరేగా ఉండొచ్చు. కానీ బిగ్ బాస్లో లైవ్లో చూపించను కొన్ని కూడా వాళ్ళ పేజెస్లో ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఎస్ ఇంకా అంటే ఎటువంటి చేంజ్ నువ్వు గమనించావు? లైక్ ఇందాక ఏమనుకోవద్దు, డిమోన్ పవన్ ఇప్పుడే రీల్స్ చూస్తున్నాం. డిమోన్ పవన్ ఒకటి వచ్చింది ఫన్నీ కన్వర్సేషన్. సరే ఏందో చాలా ఫన్నీగా ఉందని చెప్పి ఓపెన్ చేశాను. ఇంకా డిమోన్ పవన్ ఒకటి వస్తుంటే తను ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడో ఇందో నాకు తెలియదు. నేను లైక్ ఇమ్మానుల్ గారు మాత్రమే నేను మార్నింగ్ ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉండేదాన్ని. బట్ డిమోన్ పవన్ కూడా చూస్తుంటే రీతి గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా కామెడీ చేస్తున్నారు. తనుజ గారిని ఏడిపించడం కానీ, జోకులు వేయడం కానీ చాలా ఫన్ చేస్తున్నారు. లైక్ స్కేల్ గేమ్ది ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని కొట్టేసుకొని అది బిగ్ బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పడం, వీళ్ళందరూ పనిష్మెంట్ ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంది. సో ఈయన కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చాలా మిస్ అయిపోతున్నాం మనం, కొన్ని చూడట్లేదు. కాబట్టి ఎవరి పేజెస్లో వాళ్ళకి ఒకసారి వెళ్ళి చూడండి. ఉండేది 5-6 మందే కాబట్టి 5-6 పేజీలు చూడడం పెద్ద టైం పట్టదు మీకు. ఒక్కసారి చూసి ఎవరు ఏంటి అని తెలుసుకొని లాస్ట్లో మళ్ళీ గేమ్ అనేది చేంజ్ చేయండి, ఓట్లు అనేవి చేంజ్ చేయండి అని కోరుకుంటున్నాను. ఎస్ ఇంకా మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి కూడా ఇమ్మానుల్ గారే అనుకుంటున్నాను. లైక్ ఆయనతో కొంచెం ధీటుగా ఉన్నారంటే డిమోన్ పవన్ కూడా బాగా ఆడుతున్నారు. సో కాబట్టి డిమోన్ పవన్ గారు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్ అంటే సుమన్ శెట్టి గారికి అంటే లో ఉన్నారు కాబట్టి ఆయన ఫస్ట్ భరణికి స్కోర్ ఇవ్వాలి అని అనుకున్నారు. తర్వాత సంజన గారికి ఇచ్చేసరికి నాకు ఎవరు లేరని ఆమె కూడా ఎమోషనల్ అయ్యింది. ఎట్ ద ఎండ్ ఈయనకు కూడా ఎవరు లేనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. టు బి ఫ్రాంక్గా మాట్లాడంటే సుమన్ శెట్టి గారితో కూడా ఇప్పుడు తనుజ గారు సుమ్ము అంటది కానీ అంత సపోర్టింగ్ ఎక్కడ కనిపించదు. లైక్ నిజం చెప్పాలంటే బర్నీ గారే అంతో కొంత సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసేది. రీసెంట్గా డిమోన్ పవన్ కూడా ఇచ్చి హెల్ప్ చేశాడు. నేను సుమనాన్నకి ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ సుమన్ శెట్టి గారు మళ్ళీ డిమోన్ పవన్కి ఇవ్వడం జరిగింది. పర్లేదండి, నిజం చెప్పాలి సుమన్ శెట్టి గారికి ఒకరిద్దరే ఉన్నారన్న సపోర్టర్స్, అది నిజమే. ఎస్ అది నిజమే. దాంట్లో బర్నీ గారు ఫస్ట్ వన్. ఎస్ మొన్న బాల్ టాస్క్లో బర్నీ గారే కదా ఎక్కువగా సుమన్ శెట్టి గారి బాల్స్ అన్నీ తీసుకునింది. ఆయనే అడ్డుపడ్డాడు కొంతవరకు, ఆయనకు బాల్స్ తక్కువ రావడానికి కారణం కూడా బర్నీ గారే కదా. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ గారు ఎవరు బాల్స్ వాళ్ళు పట్టుకోమన్నారు అంటున్నారు. అక్కడెక్కడ చెప్పలేదు కదండి. ఎవరు బాల్స్ వాళ్ళు పట్టుకోమని చెప్పారా? లేదు, వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళ స్ట్రాటజీ అవ్వచ్చు అది. కాకపోతే వాళ్ళకి తెలియాలి, అరే అవసరం మన బాల్ మనం పట్టుకుందాం లేకపోతే ఏదనేది. కానీ గేమ్ విన్ అవ్వాలి కాబట్టి తప్పదు కదా, అవతల బాల్స్ పట్టుకున్నప్పుడే కదా ఎక్కువ స్కోర్ వచ్చేది మనకి. కాబట్టి ఆడాలి, దాంట్లో తప్పేముందండి.
మరి గేమ్లో కూడా ఇప్పటికీ బర్నీ గారు అలా కాకుండా సొమ్మనికి ఇచ్చేలే అని చెప్పేసి దాన ధర్మాలు చేసుకుంటూ పోతే నిజంగానే బర్నీ గారు ఇంకా వేస్ట్ అయిపోతారు కాబట్టి ఆయన చేసిన దాంట్లో తప్పని నాకు అనిపించలేదండి ఇప్పుడైతే. ఎస్, ఆ విషయంలో నాకు తప్ప అనిపించలేదు. ఎందుకంటే విన్ అవ్వాలి, విన్ అవ్వడానికి ఆడుతున్నారు, ఇప్పుడు గ్రో అవుతున్నారు కదా, కానీ అనివ్వండి. ఎస్, అంటే ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? అంటే సుమన్ గారు కొంచెం లాస్ట్ టైం సుమన్ శెట్టి గారు అనుకున్నాము, మొత్తం తలరాతని తిరగరాసేసారు బిగ్ బాస్ గారు, రీతు గారిని పంపించారు. ఈసారి కూడా సుమన్ శెట్టి గారే అనుకుంటున్నానండి ఉన్నోళ్ళల్లో. మరి ఈసారి అయినా సుమన్ శెట్టి గారా లేకపోతే ఎవరైనా బిగ్ బాస్ అని తీసేస్తారో షాక్ ఉందన్నమాట, నిజం చెప్తున్నా. అలా కాకుండా నిజంగానే ఎవరైనా పెద్దలు తీస్తారంటే నిజంగా బిగ్ బాస్ గందరగోళం అనమాట, చెప్పలేం. రివ్యూ ఇచ్చేవాళ్ళు కదా, ఎవరు కూడా చెప్పలేం. ఏదో ఒకసారి అన్నానయ్యా నోరు జారి బై మిస్టేక్గా, మాకు కూడా అందకుండా మా ఊహలకి మించి చేయండి అయ్యా అన్నానని చెప్పి రీతుగానే పంపించేశారు. మరి అలా అన్యాయంగా పంపించద్దు, మా ఊహకు అందకూడదంటే అలా కాదండి, కొంచెం చూసి మంచిగా ఆడేవాళ్ళ నుంచి మిగతా వాళ్ళని పంపించమని నేను కోరుకుంటున్నాను. షీఈ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి రీతు గారు. తను వెళ్ళిపోవడం నిజంగా ఇప్పుడు కూడా బాధగా ఉంది. బట్ ఎనీవే, ఓకే, డన్. ఈ వీక్ అయితే సుమన్ శెట్టి గారు అనుకుంటున్నాను. ఎస్, అంటే ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఉండాలి అంటే 5 ఉండాలి. ఇప్పుడు 2 ఎక్స్ట్రా ఉన్నారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు. అయ్యుండొచ్చండి, చెప్పలేము. ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే సంజనా గారు లేదా బర్నీ గారు వీళ్ళిద్దరిలో పంపిస్తారు అనుకుంటున్నా. డిమోన్ పవన్ ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నిజంగానే బాగా ఆడుతున్నాడు. అలా కాదని చెప్పేసి మన వాళ్ళు పంపించేస్తే దానికంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు, నిజం చెప్తున్నాను. ఎస్, ఆబ్వియస్లీ కదండి. ఇప్పుడు ఆ అమ్మాయి టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ని తీసుకొని వెళ్ళి ఇట్లా మధ్యలో పంపించేయడం అనేది కరెక్ట్ కాదు, నిజం కరెక్ట్ కాదు. కొంతమంది పర్సనల్ రీజన్స్ అన్నారు, కొంతమంది ఏమో లేదు నిజంగా బర్నీ గారు ఫైటింగ్ వల్ల అలా జరిగింది అన్నారు. రీజన్స్ ఏంటనేది మనకు తెలియదు, కానీ ఆడే అమ్మాయి తను టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయి, అలాంటి అమ్మాయిని పంపించడం కరెక్ట్ కాదు. ఎస్, ఓట్స్ పరంగా ఎలిమినేట్ అంటే రీతు గారు లేరండి, చివరిలో సుమన్ శెట్టి గారు ఉన్నారు, బట్ పంపించలేదు. అదే నేను చెప్తున్నాను, బిగ్ బాస్ గారిని మా ఓక్ అందకుండా చూడండి అంటే మరి అందరూ ఓక్ అందకుండా చూస్తాడు ఆయన. సో అట్లా కాదు, కొంచెం చూసి ఎలిమినేట్ చేయాలి. ఒకటైతే చెప్పగలుగుతానండి, ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ని మాత్రం కరెక్ట్గా కానీ చేయకపోతే నెక్స్ట్ సీజన్కి రావాలనుకున్న పర్సన్స్ కూడా రారు. అదైతే మైండ్లో పెట్టుకొని. లాస్ట్ టైం నేను అంత నిజంగా ప్రాపర్గా ఫాలో అవ్వలేదు అబ్బా, టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను. లాస్ట్ సీజను ఈ సీజన్ ప్రాపర్ ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ట్రూగా ఇవ్వండి ప్లీజ్, జెన్యూన్గా ఇవ్వండి. సో ఇప్పుడు కూడా తనుజ గారు ఉన్నారు టాప్లో, ఆర్మీ కళ్యాణ్ గారు తనుజ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు కాబట్టి ఇంకొకరు అవుతారని నా ఫీలింగ్. మీరు అన్నట్టు ఒకవేళ టాప్ అంటే తిరగ రాస్తే అలా అయితేనే బాగుంటుందని నాకు కూడా ఫీలింగ్. టాప్ వరకు వీళ్ళిద్దరే కదా వచ్చారు, వీళ్ళిద్దరు కాబట్టి ఇంకొకరైతే బెస్ట్. నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆడిన పర్సన్ ఎవరు డల్ అయితే అవ్వలేదు బ్రో. అలా ఆడిన వాళ్ళు ఇమ్మాన్ గారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన డల్ అవ్వలే, ఎక్కడ ఇప్పటికే ఆడుతున్నారు కాబట్టి ఆయన అయితే డల్ అవ్వలేదు. ఇంకా స్టార్టింగ్ నుంచి సంజనా గారు ఆమె కూడా మంచిగానే ఆడుతుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఆడిన పర్సన్స్ అక్కడ నలుగురు ఎవరున్నారు. డిమోన్ పవన్ స్టార్టింగ్ నుంచి ఏం ఆడలేదు బ్రదర్, మధ్యలో నుంచి ఆడేలేండి, మధ్యలో పోయింది కదా మళ్ళీ గేమ్. స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్గా ఆడిన పర్సన్ అని అడిగాడు ఆ బ్రదర్. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఆడిన పర్సన్స్ నా పరంగా ఎవరు అంటే సంజనా గారు ఇమ్మాన్ గారు ఆడుతున్నారు స్టార్టింగ్ నుంచి. మధ్యలో ఎక్కడ గివ్ అప్ లేకుండా ఏదో పక్కన వాళ్ళు సోదులు పెట్టుకోకుండా ఇలా చేయకుండా ఉన్న పర్సన్స్ వీళ్ళిద్దరే కాకుండా స్టార్టింగ్ నుంచి ఊడాల. ఇదైతే నిజం. మీ పరంగా మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పచ్చు రివ్యూలో. నా పరంగా అయితే మాత్రం ఇమ్మాన్ గారు సంజనా గారు స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు. కావాలంటే మీరు ఎక్కడైనా సరే ఎపిసోడ్లు తిరగేసుకోండి, ఎవడు గేమ్ ఆడాడు ఎవడు గేమ్ ఆడలేదు, ఎప్పటి నుంచి ఎవడు గేమ్ స్టార్ట్ చేస్తాడు మిడిల్ నుంచి మీకే అర్థం అవుతుంది. నేను అదే కదా అని చెప్పేది, అన్ఫేర్ అని చెప్పి. ఈ జనాలు పిచ్చోళ్ళ లేకపోతే బిగ్ బాస్ పిచ్చోళ్ళు చేస్తున్నారు మనల్ని, మనకే అర్థం కావట్లేదు. అర్థమవుతున్నాయి, ఎందుకంటే జనాలు మనం ఏం అనలేదు. ఎందుకంటే వాళ్ళు అసలు పాపం ఎవరు కొట్టేస్తారో నిజంగా అక్కడ అంటే పోలింగ్ ప్రకారం చూసుకుని సుమన్ శెట్టి గారు వెళ్ళిపోవాలి జనాల ప్రకారం, అవునా? బట్ వెళ్ళలేదు అంటే బిగ్ బాస్ మనల్ని అర్థం చేస్తున్నట్టు కదా. సో అట్లా నేను చెప్పేది అర్థమవుతుంది. ఒకవేళ ఇమాన్యుయల్కి కప్ ఇవ్వాలి అంటే కామెడియన్ అని నల్లగా ఉన్నాడు, ఈ క్వాలిటీస్ అన్ని చూపించి అసలు నలుపు గురించి అలా కామెడీ అన్నీ ఆలోచించే పని అయితే అసలు లోపల తీసుకురారు కదండి. అట్లా ఏం లేదు, చిచ్చి బయట వాళ్ళు కూడా అలా ఏం థింక్ చేయట్లేదండి. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం జరిగింది ఇక్కడ. తనుజ గారు అనేది లేకుండా ఆర్మీ గారు అని ఆర్మీ కళ్యాణ్ గారికి ఆర్మీ అనేది ఒక ట్యాగ్ లేకుండా ఉంటే అది ఆయన ఉండేవాడు కదా అక్కడ. నెక్స్ట్ ఇంకా తనుజ గారు సీరియల్ పరంగా కాకుండా నార్మల్గా ఎలా కమెడియన్ ఇంకోలాగా వచ్చినా కూడా ఈమె కూడా అంత ఉండేది కాదు. సీరియల్ పరంగా వచ్చింది కాబట్టి ఇలా జరిగింది కాబట్టి ఇలా ఉన్నారు, అంతే తప్ప అంత మించి ఇంకేం లేదు. ఇమ్మాల్ గారిని తక్కువగా చూస్తున్నారు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు లేకపోతే జనాలు అని మాత్రం లేదండి. జనాలు ఎవరి పాటికి వాళ్ళ విజన్లో వాళ్ళు వేసుకుంటున్నారు ఓట్లు.
ఒక్క చిన్న మాట, ఆయన కమిడియన్ మీరు అంటున్నారు, అసలు ఆయన కమిడియన్ కాదు, నిజంగానే ఒక హీరో టైప్ మెటీరియల్ నేను అంటున్నాను. మీరు ఫిజికల్గా చూస్తున్నారో నాకు తెలీదు, ఫిజికల్గా చూడమాకండి. ఆయన ఒక ఎంటర్టైన్మెంటర్, అవునా? నెక్స్ట్ వన్ మంచి గేమ్లు ఆడుతున్నాడు, మంచి బాండింగ్ కరెక్ట్గా ఉంది. ఇంతకు మించి మీకు ఏం కావాలి? మామూలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన హీరో అంటారంటే హీరోని ఏ విధంగా అంటారు? ఇవన్నీ చూసే కదా అంటారు. సో ఆ లెవెల్లో ఇమ్మెల్ గారు ఉన్నారు కదా. అంటే పోయిన సీజన్లో రోహిణి అవినాష్ వచ్చినప్పుడు టు బీ ఫ్రాంక్గా లాస్ట్ సీజన్ అంత ప్రాపర్ చూడలేదు బ్రదర్, నేను అదే ఇందాక కూడా చెప్తున్నాను మీకు. అంటే ఏ సీజన్లో కమిడియన్ని గెలవనియర్ అన్నారు. అదే కమిడియన్ కూడా కాదండి, ఇక్కడ కమిడియన్ కమ్ ఫైటర్ కమ్ రిలేటివ్ ఇట్లా ఉన్నది, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈయన గెలవాలని కోరుకుంటున్నాం. ప్రతిసారి ప్రతి ఒక్కరు వచ్చి కామెడియన్ అనేది చూస్తారు, బట్ ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి అట్లా.